హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మాకైతే ఇక్కడ తగ్గుముఖం పట్టింది, మళ్ళీ జల్లు పడుతుంది ఫ్రెండ్స్ వర్షం అయితే. అక్క ఏడుదాకా అది అన్నం మరి చిన్న గిన్నె అయింది, సారీ మరి పెద్ద గిన్నె అయిందే. పాపదే అంత పెద్ద బేషన్లో పెట్టుకుంటా గిన్నెని బియ్యం పోసి. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్లకి. నీకు ఇంకా తగ్గలేదా? మాట్లాడే. ఇప్పుడు అందరికి అవి వస్తాయిలే, వర్షాలు ఉన్నాయిగా. వర్షాలు పోతే కానీ తగ్గవు. ఫ్రెండ్స్ చూడండి, గిన్నెని బియ్యానికి ఇంత పెద్ద గిన్నె పెట్టింది. కారం ఉంటుంది, పాప తినదని ఇలా పెట్టారన్నమాట. ఫ్రెండ్స్ ఇవ్వండి, మా అక్కది గింజ చేస్తుంది, ఇంకా అన్నం అయిపోయింది. వాళ్ళ ఐదు గింజ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద పెట్టరాదు అక్క, బరువుగా ఉంటుంది. ఇటు సైడ్ అయితే బస్సులు తిరుగుతున్నాయి, కానీ ఖమ్మం విజయవాడ అయితే బంద్ అక్క. ఉంటున్నావా అక్క? ఖమ్మం విజయవాడ అయితే బంద్. బ్రిడ్జి కూలిపోయింది అంటున్నారు మరి. హైవే నుంచి వెళ్తాయంట బస్సులు కొన్ని. అసలు విజయవాడ అయితే గుడి మునిగిపోద్దాం అనుకుంటున్నారు. ఇంకా వర్షాలు తగ్గలేదంట, మళ్ళీ ఉన్నాయంట వర్షాలు. మనకి జల్లు పడుతుంది కదా, ఏపీలో పెద్ద తుఫాన్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ వార్తల యాప్ ఒకటి వచ్చింది, మంచిదైంది అక్క. ప్రతి విషయం తెలుస్తుంది, టీవీ లేకపోయినా సరే ఫోన్ ద్వారా. అదొక యాప్ ఓపెన్ చేసింది, దాని ద్వారా తెలుస్తున్నాయన్నీ. నన్ను నాకు అనుకుంటే వర్షాలు లేవని చెప్పి అన్నారన్నా. మరి రాత్రి వర్షం పడింది. అదే మరి అన్న, వర్షాలు ఉన్నాయి అక్క అని చెప్పంటే లేవు బుజ్జి, వర్షాలు ఇంకా అయిపోయినాయి అంట అని చెప్పి అన్నా. మీరు రేషన్ షాప్కి వెళ్ళరా? నిన్న వెళ్తాను, నిన్న అలాగే ఆగారు. ఇవ్వాలంతే అని ఇవ్వాలంతే కూర్చోండి, ఆ బియ్యం వచ్చి పోయేట కూర్చోవాలి. ఫ్రెండ్స్ ఇదండి మా ఇంట్లో పరిస్థితి. బియ్యాన్ని కలమంటే వెళ్ళలేదు, ఎందుకంటే మా పెద్దక్కకి చేత కావట్లేదు. మా నాగమనక్కకి అయితే కడుపు నొప్పి వచ్చింది రాత్రి అంతా, అందుకని నిన్న ఎవరు వెళ్ళ బియ్యానికి. ఇవ్వాలని వెళ్ళకపోతే ఆ బియ్యం కూడా అయిపోతాయి ఫ్రెండ్స్. ఏడి అడు అయిపోయినట్టేనా అన్న? ఇంకా దించేసేయి, నేను మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నా. ఏం చేస్తున్నావు నువ్వు? బొమ్మలకి ఇస్తున్నావా? ఏం బొమ్మలు అవి? వినపట్లే, గట్టిగా చెప్పు. జేషా? అది పికాచునా? సరే చూపినా నేను. సరే సరే ఆగు తల్లి, నీ పికాచు చూపిద్దాం. అది పికాచు అంట ఫ్రెండ్స్, మా చింతలు గీసిన బొమ్మ. ఫ్రెండ్స్ మా చింతలు చూడండి, బొమ్మలు ఏమంటే కలర్స్ ఏమంటే ఇవి ఇలా వేస్తుందన్నమాట. చూడండి, నెత్తికి ఎవరైనా గ్రీన్ వేస్తారా? గ్రీన్ వేసిందండి, ఎలా పడితే గీస్తుంది. ఆగే చూపినియే బొమ్మల్ని, తలకిందులుగా అవుతున్నాయి. ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇగోండి కలర్ చూడండి అలాగే వేస్తుందో. హనుమంతుడికి చూడండి అలా వేసిందో. ఇక్కడ చూడండి, ఇది మాత్రం మనం వేసేయండి కలర్స్. మా చింత పాటు చేసిందని ఉన్న కలర్స్తో నేను ఇలా వేసాను. ఇది చేయడానికి మనకి కలర్ వస్తుంది కానీ అది లేదు మాట, అందుకని నేను ఈ కలర్ వేసాను. నేను ఇవ్వండి ఇలా పిచ్చి పిచ్చిగా గీసేస్తున్నారు రంగులు.
నేను కాదే నువ్వేనే గీసింది నేనంటావు మళ్ళీ. నేనేం చేసాను నీ బొమ్మని? నేను చెడగొట్టానా? నేను ఇబ్బంది పెట్టాను నిన్ను. ఏంటిదాకా అది గారా? ఇప్పుడు నీకు నొప్పి తగ్గింది కడుపు నొప్పి? చింతలి ఇంకా అయిపోయింది బొమ్మలైట. చింతలి గారి తినట్లేదు నువ్వు. అది ఎప్పుడు మింగుతావు? నువ్వు తినే అంటే నువ్వు కృష్ణుడు అంటే చూపించా కాదు. చింతలేని విన కృష్ణుడు అండపండ బ్రహ్మాండంగా చూపించడం నోరు అని తిడుతున్నావు. అవ్వో నవ్వో కృష్ణుడు మా చింతలకి చికెన్ నవ్వు వచ్చేస్తుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను వెళ్ళి ఆకుకూర కొయ్యాలి ఇంకా. సరేలే. సొరకాయ చుక్కకూర కలిపి వండుతారా? దొండకాయ చుక్కకూర సొరకాయ కలిపి వండుతారా? చుక్కకూర వండేది. అవి కూరగాయలు తీసుకొచ్చాడు పెట్టాను. ఏం కోయమంటారా అంటే చుక్కకూర కోయమంది. చుక్కకూర కోయమందా? అవి కూడా తెచ్చుకోవాల్సిన అంత అవసరం ఉంది. రాత్రి తీసుకొచ్చారు కూరగాయలు చూపిద్దామని. ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారో నైట్ తీసుకొచ్చారు. సొరకాయ, దొండకాయ, చుక్కకూర, టమాటా, పచ్చడి తీసుకొచ్చారు. ఉల్లిపాయ దాడు మర్చిపోయారు. ఉల్లిపాయలు ఇప్పుడు తెప్పలేదు మా అత్త. నేను ఇస్తాను అనుకో ఇది కోసి పెడతాను. అక్కడ ఉల్లిపాయ వచ్చినప్పుడు ఉల్లిపాయ కోసి పెడతాను. నువ్వేంటి చున్నీ చీర కట్టినట్టు కట్టు? బాగుందా? ఈ వెనక పిచ్చుకు వాళ్తున్నాయి. పిచ్చుకులు వాడుతున్నాయి. ఫ్రెండ్స్ మా అక్క అయితే కళాయి పెట్టి ఇంకా కళాయిలో అయితే ఆయిల్ అయితే పోసేస్తుంది సరిపడిగా. చుక్కకూర కూర వండాలి కదా. ఆకైతే బాగా ఇసుకుందండి ఫ్రెండ్స్. నేనైతే శుభ్రం కడిగి తీసుకొచ్చేసాను. అలాగే మా తమ్ముడు ఉల్లిపాయలు తీసుకొచ్చేసాక నేను కట్ చేసి ఇచ్చేస్తే మా అక్క అందులో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసి చక్క అయితే ఫ్రై అయితే చేసేస్తుంది. ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాలు అయితే ఇందులో వేసుకుంది కళాయిలో. కొన్ని ఇలా తిప్పేస్తుంది వాటిని అయితే చక్కగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న కాసేపు ఉన్నాక తర్వాత కొద్దిగంత ఉప్పు, అంటే మా కూర సరిపడా ఉప్పు వేస్తుంది. మా అమ్మ చెప్పేదండి ఆకుకూరలు ఆరాడి ఉప్పు ఉంటుందని, కాబట్టి ఎక్కువ వేసుకోకుండా తగు మాత్రం వేసుకోండి అని చెప్పిద్ది. తర్వాత సరిపడగా పసుపు. ఈ వీడియో అయితే మాకు ఒకటే తీసుకుంటుందన్నమాట. నేను చెప్పాను అక్క ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు ఎవరు తీరు కదా అంటే ఎవరు ఉండరని అర్థం. అప్పుడు నువ్వే తీసుకోవాల్సి వస్తుంది అక్క అని చెప్పంటే సరే ఈ వీడియోని తీసుకుంటాను చెప్పని తీసింది. ఇప్పుడైతే చుక్కకూర అయితే వేసేస్తుందండి ఇందులో. చూడండి అంత చక్కగా నీట్గా వచ్చింది కదా. అసలు అయితే ఆకుకూర నాకు అనిపించింది అంటే అమ్మ ఇసుకలో పొడిపి తీసుకొచ్చారేమో అన్నట్టు అనిపించింది. అంత బాగా ఇసుకుందన్నమాట. కడుక్కున్నాక 2-3 సార్లు కడిగాక అప్పుడు ఇసుకుపోయిందండి. ఇప్పుడు చక్కగా తిప్పేసిందండి. తర్వాత మగ్గిన తర్వాత చూడండి మా అమ్మ చుక్కకూర గురించి ఒక విషయం చెప్పిద్దండి. ఆకు పనగా వేసిన చుక్కకూర ఇట్టే మగ్గిపోయిద్ది అని చెప్పిద్ది. నాకు చుక్కకూర అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పుల్లగా ఉంటుంది గోంగూరలాగా. గోంగూర తర్వాత చుక్కకూర చాలా ఇష్టం, పుల్లగా ఉంటుంది కాబట్టి. తర్వాత మనం ఇప్పుడు మగ్గిన తర్వాత అప్పుడు కారం అయితే వేస్తుందండి మా అక్క. సరిపడ కారం అయితే వేసుకుంటుంది. ఇది పాపకు పడతాం కాబట్టి మరీ ఎక్కువకుండా తగు మాదిరిగా అయితే వేసింది కారం. మా పాప ఎందుకు అండి కారం అసలు తినట్లేదు. ఎప్పుడు చూసినా నాకు కారం వద్దు అంటుంది. ఇలా అయితే తిప్పేసుకోవాలి చక్కగా. చూడండి ఇది కొద్దిగా అడుగు మండిది కూడా కొద్దిగా ఇలా లైట్గా అయితే తిప్పింది మా అక్క. ఇలా కాసేపు ఆగాక ఇలా మగ్గుతూనే ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ కూర అయితే ఇంకా అయిపోయింది. మా అక్క దించేసింది. మా అక్క అయితే కమ్మటి వాసన వస్తుంది అంటుంది కూర అయితే. సూపర్ ఉందంట.
చింతాలి నువ్వెందుకమ్మా మధ్యలో కూర్చోబెట్టండి అక్కడనే. మా వాళ్ళైతే రేషన్ బియ్యానికి వెళ్తున్నారండి. మరి ఇవాళ ఇస్తారు ఎవరో తెలియదు. ఇవాళ అయితే తారీఖు 4. వస్తుంది వెనక. చింతల్లి బియ్యం వేయమ్మా. అక్క ఏం కూర బాగుందా? ఏమైంది రేషన్ గురించి? బియ్యం ఉంటాయి అంటే ఈ ఊరు వాళ్ళకి ముందు వాళ్ళకి ఇచ్చుకున్నాక తాజా మీకు ఇస్తామని చెప్పి అన్నారు. అంతేనా? ఇదండి పరిస్థితి. మనం ఎప్పుడు తెచ్చేదేమో షాప్ చేసి అవసరం పెట్టారు. ఆ షాప్ తీయలేదు, ఇక్కడ తీసేది. కాబట్టి మేము 2 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకైతే ఇప్పుడు ఎవరంట మాది వేరే ఊరు కాబట్టి వాళ్ళందరికి ఇచ్చుకున్నాకంటే ఈ ఊరు వాళ్ళు ఉంటారు కదా రేషన్ కార్డులు వాళ్ళందరికి ఇచ్చుకున్నాక అప్పుడు మాకు ఇస్తారంట ఫ్రెండ్స్ బియ్యం. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. మా అక్క నిమ్మకాయలు కూడా తీసుకొచ్చింది. అక్క నిమ్మకాయలు ఎందుకు అక్క? ఫ్రెండ్స్ ఇగోండి మా అక్క అయితే నిమ్మకాయలు తీసుకొచ్చింది. ఎల్లిపాయలు వాము పెట్టుకుంది. సారీ మెంతులండి. కానీ నిమ్మకాయలు తీసుకొచ్చివే కూరలోక కాదమ్మా, జందలకి నోటికి ఏమి వెళ్తలేదు కదా, అందుకే నిమ్మకాయ పచ్చడి చేద్దామని తీసుకొచ్చావా? మామిడికాయలు ఎత్తుకు కానీ మామిడికాయలు దొరకలేదు. నీకు ఇంకే కాలం పడితే ఆ కాలం మామిడికాయలు దొరుకుతాయి. ఇంకా ఈ పొండు జాంకాయలు తీసుకొచ్చిందిరా. ఇది పునసకాయలు దొరుకుతాయి, మామిడికాయలు. ఈ పొండి కావు కదా, దారియే కదా, దొరకాయలే. పొండిలాగా అనిపించింది ఆ కవర్లో చూస్తే. కానీ పాప మా అక్కకి తెలియట్లేదు. అది ఒక పండు కిందకో రా తమ్ముడికి పచ్చడి చేసిద్దంటండి ఈరోజు. ఇంకా ఆవాలు అవసరం లేదు ఇంకా పచ్చడికి, ఇంట్లో ఉన్నాయా? వీడియో అయితే ఎంతవరకే పెడతామండి, ప్లీజ్ చూడండి.